ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొత్త సంవత్సరం అంటే ఉగాది కాదండి, ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుంచి 2026 సంవత్సరంలో మనకి ఏ గ్రహాలు మారుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను కొంచెం న్యూ ఇయర్ నుంచి అడగండి అంటే నేను చాలామందికి లేదంటే మనది ఆంగ్ల సంవత్సరం కాదు ఉగాదే చూసుకోవాలంటే, లేదు సార్ మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాల్సినటువంటివి జనవరి నుంచి చేసుకుంటాం కాబట్టి మీకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ గ్రహాలు మారడం మూలంగా ఎటువంటి విషయాల్లో మేము జాగ్రత్త పడాలి, ఎటువంటి విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పమని చాలామంది రిక్వెస్ట్ చేయడం మూలంగా నేను ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరం అసలు ఏ ఏ గ్రహాలు మేజర్ ప్లానెట్స్ మెయిన్గా మనకు రోల్ ప్లే చేస్తూ ఉంటాయి లైఫ్లో రోల్ అనేటువంటిది. శని భగవానుడు ఇక్కడ ఏంటంటే 27 జూలై 27 జూలై నుంచి ఈ నెల వక్రత్యాగం అయిపోతుంది. అంటే వక్రగతి పోతుంది, స్ట్రైట్ అయిపోతాడు. 1 డిగ్రీలో ఉంటాడు 27 జూలైకి. సో అంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్ కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మేజర్ ప్లానెట్స్ అనేటువంటి గురువు 12లో ఉన్నాడు. ఆ గురువు 12లో ఉన్నటువంటి గురువు మీకు జూన్ 2వ తేదీ నుంచి రాశిలోకి వస్తాడు. ఎగ్జాల్టెడ్ హౌస్, ఈ లగ్నానికి 6 మరియు 9వ అధిపతి, షష్టమ భాగ్యాధిపతి అంటారు. ఈ షష్టమ భాగ్యాధిపతి ఎప్పుడైతే గురువు రాశిలో సంచరిస్తుంటాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా ఒక దైవ సంబంధించిన ఆధ్యాత్మిక సంబంధించిన ఒక చక్కటి గురువు మీకు దొరకడం. ఎందుకంటే రాశిలోకి వచ్చాడుగా గురువు అంటే గురువు అనుగ్రహం. అయితే రాశిలో గురువు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కొంత స్ట్రెస్ కూడా ఇస్తాడు, ఇవ్వడం కాదు, కానీ తన ఉచ్చస్థానం కర్కాటకం ఉచ్చస్థానం కాబట్టి ఒక దైవ సంబంధించిన స్పిరిచువల్ ఇంక్లినేషన్ కానివ్వండి, దేవతా సంబంధించిన కొన్ని ఇవి కానివ్వండి మీకు జరుగుతాయి. అలాగే 2లో కేతు ఉన్నాడు కాబట్టి మీరు ఈ నవంబర్ 25వ తేదీ వరకు కూడా 2026 నవంబర్ 25వ తేదీ వరకు ఉంటాడంటే 2లో కేతు అంత తొందరగా మారడు. కాబట్టి మీరు ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్స్లోని మీరు ఇబ్బంది పడకుండా చాలా బాగుండాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే, మీకు రూపాయి వచ్చినా రూపాయి ఇచ్చినా ఏదైనా కానీ మీరు ఒక్కసారి గణపతిని అలాగే సూర్య భగవాను ఎక్కువగా తలుచుకోండి. వీలైతే గణపతి ఆలయాలకు వెళ్తూ ఉండండి. కేతువు రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మీరు అలా దీపారాధన చేస్తూ ఉంటే మీ ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా పెరుగుతుందో మీరు చూడొచ్చు. లేదా కొంతసేపు అయినా కూర్చొని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని చేసుకుని ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మీకు 2లో కేతు ఉంటూ అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్కువ ఇస్తుంటాడు శనివారాలు రాహు, లేదా రాహుకాలంలో చూసుకోకుండా చేసే పనుల వల్ల. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో రాహుకాలంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అలాగే రాహు మరి 25 నవంబర్ నుంచి మారుతున్నాడుగా, కేతు లగ్నంలోకి వస్తాడు, రాహు మారుతాడు. అదేవిధంగా ఈ గురువు కూడా ఎంతకాలం ఉంటాడు మీకు రాశిలోని అంటే వెరీ క్లియర్లీ జూన్ 2 వరకు ఉంటాడు. సో జూన్ 2కి ఉంటూ జూన్ 2 నుంచి స్టార్ట్ అవుతున్నాడు, నవంబర్ 1 వరకు ఉంటాడండి గురువు లగ్నంలో. అంటే మీకు జూన్ 2 వరకు ఏమో 12లో ఉన్న గురువు జూన్ 2 నుంచి రాశిలోకి వస్తున్నాడు. రాశిలోకి వచ్చిన గురువు 1/11/2026 నుంచి 2వ స్థానంలోకి వెళ్తాడు కాబట్టి అక్కడ నుంచి ఫైనాన్షియల్గా బాగుంటుంది. ఎందుకంటే ఇదే నవంబర్లో 25వ తేదీ ఏమో రాశిలోకి వస్తున్న కేతు, ఇదే నవంబర్లో 1వ తేదీ ఏమో ధనస్థానంలోకి వెళ్తున్న గురువు. కాబట్టి 1 నవంబర్ నుంచి ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది, ఆటంకాలు కూడా తగ్గుతాయి, కుటుంబం నుంచి దూరంగా ఉన్నవారు కాస్త దగ్గరగా అవుతారు. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన స్కందుడిని తలుచుకోండి, ఫైనాన్షియల్ గ్రోత్కి గణపతిని తలుచుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః.
అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొత్త సంవత్సరం అంటే ఉగాది కాదండి, ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుంచి 2026 సంవత్సరంలో మనకి ఏ గ్రహాలు మారుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తను కొంచెం న్యూ ఇయర్ నుంచి అడగండి అంటే నేను చాలామందికి లేదండి మనది ఆంగ్ల సంవత్సరం కాదు ఉగాదే చూసుకోవాలంటే, లేదు సార్ మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాల్సినటువంటివి జనవరి నుంచి చేసుకుంటాం కాబట్టి మీకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ గ్రహాలు మారడం మూలంగా ఎటువంటి విషయాల్లో మేము జాగ్రత్త పడాలి, ఎటువంటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పమని చాలామంది రిక్వెస్ట్ చేయడం మూలంగా నేను ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరం అసలు ఏ ఏ గ్రహాలు మేజర్ ప్లానెట్స్ మెయిన్గా మనకు రోల్ ప్లే చేస్తూ ఉంటాయి లైఫ్లో రోల్ అనేటువంటిది. శని భగవానుడు ఇక్కడ ఏంటంటే 27 జూలై 27 జూలై నుంచి ఈ నెల వక్రత్యాగం అయిపోతుంది. అంటే వక్రగతి పోతుంది, స్ట్రైట్ అయిపోతాడు, 1 డిగ్రీలో ఉంటాడు 27 జూలైకి. సో అంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్